సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కేటీకే 1వ గనిలో కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడంలో ఇప్పటి వరకు స్పష్టత లేదని అన్నారు. దీంతో ఉద్యోగాలు రాక నిరుద్యోగ యువత తీవ్ర నిరాశతో ఉన్నారని, కార్మికుల కష్టాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. పరిస్థితి ఉంటది కాబట్టి హిట్లర్ వారసులతో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసే వాళ్ళే మనకు ముద్దనే పద్ధతిలో కార్మిక సోదరులందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా మరి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాదు మనందరం కూడా ఈరోజు భూపాలపల్లి 1987లో సరిగ్గా ఎన్టీ రామారావు గారి ప్రాంతంలో బొగ్గు బండ్లకు శంకుస్థాపన చేసినప్పుడు భూపాలపల్లి యొక్క పరిస్థితి ఏ రకంగా ఉన్నదో సీనియర్ కార్మికులందరికీ తెలుసు. ఆనాడు చిన్న గ్రామ పంచాయతీ నుంచి ఈ రోజు ఒక జిల్లా స్థాయి వరకు ఎదగడానికి కారణం ఈనాటి మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అభివృద్ధి అంటే కేవలం ఒక ప్రాంతమే కాదు, మరి అభివృద్ధి అంతా కూడా వికేంద్రీకరణ జరగాలి, మారుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో భూపాలపల్లిని ఈ రోజు ఒక జిల్లా కేంద్రంగా తీసుకురావడం, ఈ రోజు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావడం, ముఖ్యంగా కార్మికులకు సంబంధించినటువంటి నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నాకు అత్యధికంగా వచ్చినటువంటి రిప్రజెంటేషన్ కూడా ఒక క్వార్టర్ కప్పియండి, ఒక క్వార్టర్ కావాలని చెప్పి ప్రతి కార్మికుడు వచ్చిన కలిసి నేను ఆలోచన చేసి ఆ రోజు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, సార్ మా కార్మికులందరికీ కూడా మరి ఎవరు మనం పేదవాళ్ళకు 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తున్నాం, కార్మికుల ఇళ్లలో పోతే 1 బెడ్రూమ్ ఉంటుంది, మరి పిల్లలు ఎక్కడ పడుకోవాలి, తల్లిదండ్రులు వస్తే ఎక్కడ పడుకోవాలి, ఇది బాగలేదని చెప్పి డబుల్ బెడ్రూమ్ యొక్క విధానాన్ని మన భూపాలపల్లిలో తీసుకొచ్చి ఈ రోజు మరి రామప్ప కాలనీ నిర్మాణం చేయడం, 1000 కార్డు గతంలో నిర్మాణం చేయడం, ఈ రకంగా మరి భూపాలపల్లి యొక్క కార్మికుల గురించి ఆలోచన చేసి ముందుకు పోవడం జరిగింది. భూపాలపల్లి సమగ్ర అభివృద్ధికి ఒక పునాది పడడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈ రోజు భూపాలపల్లి ప్రాంతంలో